పల్నాడు జిల్లా పిన్నెల్లి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. పిన్నెల్లి దగ్గర మహేష్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైసీపీ శ్రేణులు. టీడీపీ కార్యకర్తలే సాల్మన్ ను హత్య చేశారు అంటూ వైసీపీ ఒకవైపు ఆరోపిస్తోంది. ఎవరు రెచ్చగొడుతున్నారా? చచ్చిపోయింది మావాడు. ఎవరిని రెచ్చగొడుతున్నారు? స్టేట్మెంట్ ఇచ్చానండి, అందరూ ఊళ్ళోకి రమ్మని కూడా. డిస్కస్ ఎస్పీ గారితో మాకు కన్ఫర్మేటివ్ నిన్న నైట్ నాకు చెప్పారు. ముస్లిం ఏరియా వద్దు సార్ అన్నారు. ఇక నువ్వు ఊళ్ళో పోతుంటున్నావు. నేను ఒక్కడిని పోతానా నిలంగలిగిన అక్కడ మీ ఫోర్స్ ఉంది. నాయకులే కదా, నాయకులు వాళ్ళ వరకు నువ్వు ఎలా చేయి, వాళ్ళ వరకే పోతారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, అంత్యక్రియల కోసం అని వెళ్ళి అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు మెయిన్ రీజన్ ఏంటి అని చెప్తున్నారు. వైసీపీ ఆవేదన ఏంటి? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నేత సాల్మన్ అంత్యక్రియలకు సంబంధించి కూడా ఆయన గ్రామం పిన్నెల్లి నుంచి, అంటే మాతవరం నుంచి పిన్నెల్లి తీసుకెళ్లే క్రమంలో కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. వాస్తవానికి పిన్నెల్లి గ్రామానికి సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అంత్యక్రియలకు సంబంధించి వేరే గ్రామానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా రావద్దు అని చెప్పి పోలీసులు ఆంక్షలు పెట్టారు. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి కాసు మహేష్ రెడ్డి, ఆయనతో పాటు మరికొంతమంది నేతలకు మాత్రమే అనుమతిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా సాల్మన్ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్ మార్టం పూర్తి చేసి నియోజకవర్గాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ మాచవరం సమీపాన్ని చేరుకునేసరికి దాదాపుగా వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రామంలోకి తమ మొత్తాన్ని అనుమతించాలని చెప్పి కూడా పోలీసులతో వాదిగిన పరిస్థితి కనిపించింది. కానీ గ్రామంలో శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా ఎవరికీ అనుమతి లేదు. కేవలం ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలకు సంబంధించి 5 నుంచి 10 మంది నాయకులకు మాత్రమే అనుమతిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం మొత్తానికి అనుమతించాలని చెప్పి కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పోలీసులకి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రస్తుతం అయితే అక్కడ ఆందోళన కొనసాగుతోంది. దాదాపుగా 40 నిమిషాల పైగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మెయిన్ రోడ్డుపై ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే అక్కడ కొనసాగుతోంది. ఒకవైపు భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మరొక వైపు భారీ స్థాయిలో కూడా పోలీసులు అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పిన్నెల్లి గ్రామానికి సంబంధించి 144 సెక్షన్ తో పాటు ఆ గ్రామంలో ఇరు వర్గాల మధ్య గతంలో గొడవలు జరగడం, అలాగే శాంతి భద్రతల దృష్ట్యా పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉంది కాబట్టి పోలీసు అధికారులు అయితే వైఎస్ఆర్సీపీ నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఏమాత్రం కూడా పోలీసుల మాట లెక్క చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. తమ మొత్తానికి అనుమతి ఇచ్చి తీరాలని చెప్పి కూడా వారైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం కేవలం 5 నుంచి 10 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం అక్కడ చోటు చేసుకోండి సౌమ్య. అయితే దీనికి సంబంధించి మరి టీడీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు? వాళ్ళ వైఖరి ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ హత్యకు సంబంధించి తమకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం 2 వ్యక్తుల మధ్య జరిగిన గొడవకు సంబంధించి కూడా రాజకీయ పార్టీల మధ్య, టీడీపీ, వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీల మధ్య విభేదం గొడవగా సృష్టించారు. ఈ హత్యకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి కానీ, టీడీపీ నేతలకు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైన శవ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల 6 కుటుంబ సభ్యులకు సంబంధించి అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలోనే సాల్మన్ అక్కడికి వెళ్లారు. వెళ్లిన క్రమంలో ఆయనపై దాడి చేసి హత్య చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. కానీ ఈ ఆరోపణల్ని టీడీపీ అయితే ఘాటుగా ఖండించే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే పిన్నెల్లి గ్రామానికి చేరుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు మాచవరం వద్దకి భారీ స్థాయిలో కూడా చేరుకున్నారు. వారందరైతే పోలీసులు ప్రస్తుతానికి అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సౌమ్య. అయితే ఇంకా ఈ ఒకవైపు పోలీసులు చూస్తున్నాము, ఎంత కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ అవ్వలేని పరిస్థితి అని మీరే చెప్తూ ఉన్నారు. మరి గొడవ మణగడానికి అక్కడ అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా శివ? ఖచ్చితంగా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అక్కడ చేరుకున్నారు.
స్థానిక సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో కూడా సంప్రదింపులు ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ గ్రామంలో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో గ్రామంలో తదుపరి ఎటువంటి వివాదాలు రాకుండా ఉండాలంటే శాంతియుతంగా కూడా అంత్యక్రియలు నిర్వహించాలనేది పోలీసులు కానీ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా దాదాపుగా 200 నుంచి 300 మంది తాము గ్రామంలోకి వెళ్తామని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. 5 నుంచి 10 మంది కార్యకర్తలకు మాత్రమే కార్యకర్తలకు అనుమతిస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక 30-35 మంది నాయకులను అనుమతించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆ దిశగా ఉన్నతాధికారులు వైఎస్ఆర్సీపీ నేతలతో చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సో వైఎస్ఆర్సీపీ నేతలతో పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరిపి మధ్య మార్గంగా అంటే వారు చెప్పిన 100 మంది కాకుండా వీరు అడుగుతున్న 5-10 మంది కాకుండా ఒక 15-20 ఒక 50 మంది లోపు పోలీసు భద్రత మధ్య లోపలికి అనుమతించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అనుమతించే క్రమంలో కొంత ఉద్రిక్తతలు తగ్గి అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆ దిశగా ఆలోచన చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఏదైతే వైసీపీ కార్యకర్త దాడిలో చనిపోయినటువంటి సాల్మాన్ ను ప్రస్తుతం హత్య చేశారు అని చెప్తూ ఉంది. ఒకవైపు టీడీపీ ఆరోపిస్తూ ఉంది, మరోవైపు పోలీసులు వచ్చి కంట్రోల్ చేసే పరిస్థితులు ఉన్నారు. టీడీపీ నేతలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ప్రస్తుతం అయితే పిన్నెల్లి పల్నాడు జిల్లాలో కంటిన్యూస్ గా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అంత్యక్రియలకు వచ్చినటువంటి టైంలో జరిగినటువంటి ఒక గొడవకు సంబంధించినటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నాము విజువల్స్ లో. వైసీపీ కార్యకర్త సల్మాన్ అంత్యక్రియలకు బయలుదేరినటువంటి మహేష్ పోలీసులు ఒక్కసారిగా అడ్డుకోవడంతో రైడ్డు పైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఒకవైపు అనేక రకాలుగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. పోలీసులకు వ్యతిరేకంగా కూడా ఇటు వైసీపీ శ్రేణులైతే నినాదాలు చేస్తున్నారని చెప్పాలి. టీడీపీ కార్యకర్తలు దాడిలోని ఇదంతా జరిగింది అని చెప్పి ఒకవైపు వైసీపీ ఆరోపిస్తుంది. మరి దీనికి సంబంధించి టీడీపీ నేతలు స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కంటిన్యూస్ గా దీన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది కొంతవరకు కూడా ఉపశమనం కలిగించట్లేదు అనేది అర్థమవుతోంది. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని ప్రస్తుతం అయితే అడ్డుకున్నటువంటి పోలీసులు ఒకవైపు వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా చెబుతున్నారా చచ్చిపోయింది మావాడు ఎవరైనా చెబుతున్నారు.